ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ డేటా లభ్యమైంది. కుట్ర కోణంలో 5 రోజుల్లో స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26 నుంచి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లో అతి వేగంతో వెళ్తున్న ఫెరారీ కారు 3 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తిరుమల క్యూ లైన్లలో ఓ భక్తురాలికి పాము కాటు వేయడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలవగా శ్రీలంకపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. రైల్వేలో 5349 పోస్టులు, తెలంగాణ హైకోర్టులో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.